ఇప్పుడు మీరు చూస్తున్నది హంపీలోని విరూపాక్ష బజార్. జస్ట్ ఇమాజిన్, ఇలా కొన్ని వందల మీటర్లు బంగారం, వజ్రాలు, వైడూర్యాలు రాసులుగా పోసి అమ్ముతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అప్పట్లోనే అంటే 500 సంవత్సరాల క్రితమే విజయనగర సామ్రాజ్యం యొక్క జీడిపి 81 కోట్లు. ప్రత్తేమా అనే ఇటలీ దేశస్థుడు విజయనగర సామ్రాజ్యం గురించి ఈ విధంగా చెప్పాడు. తమ దేశంలో అంటే ఇటలీలో కొన్ని నగరాలు ఇక్కడి రాజుగారి గుర్రానికి అలంకరించిన నగలపాటి విలువ చేయదని చెప్పాడు. అంత గొప్పగా, అంత రిచ్గా ఉన్న విజయనగర సామ్రాజ్యాన్ని గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్ నవాబులు ఒక కూటమిగా, ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి రోమ్ నగరానికి సరిసమానంగా నిత్య కళ్యాణం, పచ్చతోరణంలాగా ఉన్న విజయనగర సామ్రాజ్యపు రాజధాని హంపీని శ్మశానంగా మార్చారు. హిందూ మతాన్ని, సంస్కృతిని పరిరక్షించే లక్ష్యంతో ఏర్పడిన విజయనగర సామ్రాజ్యం ఈ రాక్షస తంగడి యుద్ధంతో తన ప్రాబల్యాన్ని కోల్పోయింది. నెక్స్ట్ చాలా దశాబ్దాల తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ మతాన్ని, సంస్కృతిని కాపాడడం కోసం హిందూ రాజ్యాన్ని స్థాపిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు. నెక్స్ట్ మన వీడియో శివాజీ మహారాజ్ పైన.